రైతు భరోసాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వానాకాలం పెట్టుబడి నిధులని రైతుల ఖాతాల్లో మొన్న హైదరాబాద్ లోని శిల్పకళ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ చేయడం జరిగింది. మరి వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా లోపల ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాకపోతే ప్రభుత్వం మొదట చెప్పినటువంటి మాట 9 రోజుల్లోనే, ఏదైతే మనం గతంలో చూసాం 3 విడతల్లో రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ 2 విడతలు మాత్రమే ఇచ్చారు. 3వ విడత రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో అన్నదాతలంతా కూడా ప్రభుత్వం పైన ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రభుత్వం అన్నదాతలంతా కూడా మన పైన మండిపడతా ఉన్నారని చెప్పేసి గ్రహించి ఇక ఈసారి వానాకాలం ఇస్తున్నటువంటి రైతు భరోసా అయినా ఒకేసారి రైతులకు ఇబ్బంది కాకుండా విడతల పంచాయతీ పెట్టకుండా ఒకేసారి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా మీ అందరి ఖాతాల్లో మీకున్నటువంటి భూమికి మొత్తం సంబంధించిన రైతు భరోసా డబ్బులు మీ ఖాతా లోపల కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించాము. 9 రోజుల్లోనే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులని మీ ఖాతాల్లో పూర్తిగా జమ చేసామని చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ మొదటికే వచ్చింది. గతంలో ఇచ్చినట్టుగానే మళ్ళీ విడతల వారీగానే ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. పంట పెట్టుబడి కోసం మన రైతన్నలు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకూడదు, అప్పుల అగ్నిగుండంలో కాలకూడదు అని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసా 2వ విడత పైన ఒక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. జూలై చివరి నాటికి అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో 2వ విడత నిధులని నేరుగా జమ చేయడానికి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఎప్పుడు ఈ నిధులు పడతాయి, ఎవరెవరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత కింద వానాకాలం నిధుల్ని నిజమైన అన్నదాతల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జూన్ 30న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా పంపిణీ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ తొలి విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41,37,000 మంది రైతుల ఖాతాల్లో ఏకంగా 2,482 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఎలాంటి దళారీలు లేకుండా నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే డబ్బులు పడడంతో రైతన్నల ముఖంలో ఒక పెద్ద నవ్వు కనిపించింది. పంట పెట్టుబడికి ఈ డబ్బులు ఎంతో ఆసరగా నిలిచాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలైనటువంటి ముచ్చట ఏంటంటే, తొలి విడత అందిన తర్వాత మిగతా రైతులంతా వానాకాలం 2వ విడత ఎప్పుడు వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వానలు జోరందుకున్నాయి. విత్తనాలు చల్లడానికి, నాట్లు వేయడానికి పెట్టుబడి ఖర్చులు పెరిగే సమయం ఇది. ఈ కష్ట సమయంలో రైతన్నల ఇబ్బందులను సరిగ్గా అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ విడత నిధుల విడుదలపై పూర్తి ఫోకస్ పెట్టారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గారు జూలై చివరి నాటికి వానాకాలం రైతు భరోసా 2వ విడత నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని పక్కాగా ఆదేశించినట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఈ జూలై నెలాఖరు కల్లా లక్షలాది మంది రైతుల మొబైల్ ఫోన్లలో 2వ విడత రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. పెట్టుబడి కోసం వడ్డీల వ్యాపారుల దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం లేకుండా రేవంత్ సర్కార్ భరోసా రైతన్నలకైతే ఇస్తుంది. ఇక ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. ఈ రైతు భరోసా నిధులు కేవలం నిజమైన రైతులకు, సాగు చేస్తున్నటువంటి అర్హులకు మాత్రమే అందుతాయి. గతంలో లాగా కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కు రైతు భరోసా వేస్తూ ప్రజాధనాన్ని వృధా చేసే పద్ధతికి రేవంత్ సర్కార్ స్వస్తి పలికింది. ఎక్కడా కూడా చెట్లకు, గుట్టలకు, పుట్టలకు అన్నిటికీ కూడా రైతు భరోసా నిలిపివేసినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. పక్కాగా గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి నిజంగా చెమటోడ్చి పంట పండిస్తున్నటువంటి అన్నదాతలను మాత్రమే ఈ పథకం కింద ఆదుకోబోతున్నారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కాకుండా ఖచ్చితంగా అవసరం ఉన్న పేద మధ్యతరగతి రైతులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సమయానికి వానలు పడుతున్నటువంటి వేళ
మన రేవంత్ రెడ్డి సర్కార్ సమయానికే రైతు భరోసా 2వ విడత నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధమవడం నిజంగా తెలంగాణ రైతాంగానికి ఒక కొండంత అండ అనే చెప్పొచ్చు. మొత్తానికైతే రైతులని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన జూలై చివరి నాటికి రాబోతున్నటువంటి 2వ విడత రైతు భరోసా నిధుల పైన మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలపండి. ఎందుకంటే దాదాపు చాలా రోజులుగా రైతులందరూ కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా వర్షాలు జోరు అందుకున్నటువంటి వేళ, ఎక్కడికెక్కడ వానలు పడుతున్నటువంటి వేళ అందరూ కూడా కొత్త పంట పెట్టడానికి విత్తనాలు కొనుక్కోవడం కావచ్చు, ఎరువులు తెచ్చుకోవడం కావచ్చు, అదే విధంగా యూరియా బస్తాలు కొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో రైతులకు డబ్బులు అనేది ఎంతో అవసరం. పంట పెట్టుబడి కోసం ఏదైనా ట్రాక్టర్ వేయాలన్నా, నాగలి బట్టి దున్నాలన్నా, కూలీలను పెట్టి కల్పించాలన్నా, ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా పైసా కావాల్సిందే. మరి ఇటువంటి కష్టకాలంలో రైతులందరూ కూడా వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని పూర్తిగా కూడా అప్పుల పాలు కాకూడదు. వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా అప్పులని తీసుకొని వచ్చి వాటికి వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఆలోచన చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వానాకాలం రైతు భరోసా నిధులని మొన్న హైదరాబాద్ లోని శిల్పకళ వేదిక ద్వారా 1వ విడత రైతు భరోసా డబ్బులని వేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా దాదాపు సుమారుగా మనం చూసుకుంటే గనక 2,482 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి రైతులంతా కూడా రైతు భరోసా డబ్బులు కరెక్ట్ గా వర్షాలు పడుతున్నటువంటి వేళ మేమందరం కూడా పంట పొలాల్లో పెట్టుబడి పెడుతున్నటువంటి సందర్భంలో పంట పొలాలకు వెళ్ళి కొత్త పంటలు పెడుతున్నటువంటి కష్ట సమయంలో మాకు ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి తెలంగాణ రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందులో నిజమైనటువంటి రైతులకు, నిజమైనటువంటి కష్టపడుతున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆదుకోబోతున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి మొత్తానికైతే 2వ విడత రైతు భరోసా వానాకాలానికి సంబంధించి జూలై చివరి నాటికి వేస్తారు అనేటటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతా ఉంది. మరి జూలై చివరి నాటికి ఈ 2వ విడత రైతు భరోసా వేస్తారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కొంత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుందంట. మొత్తం కూడా బడ్జెట్ ని ఏర్పాటు చేయండి, 2వ విడత రైతు భరోసాకు డబ్బులని పూర్తిగా కూడా సిద్ధం చేయండి, జూలై చివరి నాటికి 2వ విడత డబ్బులని రైతుల ఖాతాల్లో మనము జమ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు చెప్పారు అనేటటువంటి ఒక సమాచారం అయితే మన దృష్టికి వచ్చింది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? రైతు బంధు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఎలా ఉందో కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో అందరూ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు.